ఖాళీ అప్పుడే వెళ్తున్నారు, ఇంత లేట్ అయింది. ఏ పొద్దున్నే బయలుదేరినాం అక్క, బస్సులో మస్తు లేట్ అయింది, ఈ టైం అయింది వచ్చేసరికి. సరే సరే కూర్చోండి, నిలబడేచ్చిళ్ళు, అన్నం పెడతా తిందురు. కూర్చో. పప్పు చారు వాసన వస్తుంది కదా, చికెన్ వండడం లేదా, మేము వస్తానమని తెలిసి కూడా పప్పే అండి. ఎవడు తింటాడు, నేను తినా. ఏ నాకు వద్దు, నేను తినా, వచ్చే ముందే తినా కాదు, ఇప్పుడు ఎవరు కాసేపు అయినా కదా, ఇప్పుడు అస్సలు అద్దంటే అద్దు నాకు. ఏ తిను, ఎప్పటికి గట్లనే అంటావు, ఎప్పుడు వచ్చిన అన్నం తినే తినవు, వేసుకొస్తాగు. ఏ నాకు వద్దు, నేను తినా, ఈమె తింటే నేను వేసుకరా, నువ్వు తిను. ఇగో ఆమె తినదట, నువ్వన్నా తిను. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అగో పప్పుచారు వాసన వచ్చింది కాదక్క, కుక్కర్ విజిల్ కూడా వచ్చింది. ఈ చికెన్ ఎప్పుడు అండి నువ్వు? అయ్యో అదా, నేను మీరు వస్తారని పొద్దున్నే చికెన్ అండి పెట్టినా. ఆ కుక్కర్ విజులు మా ఇంట్లో కాదు, పక్కింటి వాళ్ళ ఇంట్లో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అనవసరంగా తినా అని చెప్పి బిల్డప్ ఇస్తేనే తింటా అన్న అయిపో. అయిందా, బాగైందా? ఇంకేంద్రా సంగతులు? అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. బిజినెస్ పెడతారు కదా, మంచిగా నడుతుందా? మంచిగా నడుతుంది. అబ్బో ఆకలి బాగా అవుతుందిగా. కూర బాక్స్లో పెట్టి అని అడిగితే ఏమన్నా అనుకుంటుందా? ఏమన్నా అనుకొని అడుగుదాం మరి. మంచిగా ఉన్న పిల్లలు స్కూల్ పోయినా? స్కూల్ పోయింది, సాయంత్రం వస్తారు. సాయంత్రం వస్తారా? సరే మరి ఇక మేము పోతానమ్మా. ఇంత కర్రీ బాక్స్లో పెట్టిస్తావా అక్క? పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటారు, పోయి వంట చేసి పెట్టిస్తా, తెస్తా. ఏంది గట్లడినా? ఆకలి అవుతుంది అప్పటి నుండి. పప్పు వండింది అనుకోని తినా బిల్డప్ వచ్చిన. ఇగోరా. థ్యాంక్స్ అక్క. సరే మరి మంచిగా పోయిరాలి. మరి ఇక పోయేస్తాం అక్క. అబ్బా చెల్లె ఈడ కూర్చో. ఎందుకు? ఆకలి అవుతుంది, తింటాం. తిన్నకపోదాం. కూర ఏం తింటాం? అన్నం లేదు కదా. చికెన్ పీసులు అయినా మంచిగా కడుపులో ఆసరు ఉంటుంది, తిన్నాక పోదాం. ఇదేంది చెల్లె, చికెన్ వేస్తుంది అనుకుంటే పప్పు చారు పోసింది. అది కూడా కాదు. నాకేమద్దు, ఇవాళ నాకు ఆచారమే మంచిగా లేదు, రేషన్ వేయాల మంచిగా లేదు.